హలో గైస్, ఇక్కడ యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చింది. హాయ్ సార్, ఐమ్ అ హౌస్ వైఫ్. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2017 బట్ సమ్ రీజన్స్ ఐ డోంట్ ఫోకస్ ఆన్ మై కెరియర్. సో నౌ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ ఫర్ మై బెటర్ ఫ్యూచర్. సో ఐ డిసైడ్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు మీ సెటిల్ బెటర్ ఇన్ మై ఫ్యూచర్ త్రూ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో తన హౌస్ వైఫ్, తన బీటెక్ 2017లో అయిపోయింది. కెరియర్ అంత మంచిగా లేకుండేప్పుడు. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నా, ఇంత కెరియర్ గ్యాప్ ఉంది, నేను సెట్ అవుతానా లేదా అన్నట్టు క్వశ్చన్ అనమాట. సో గైస్, ఈ ఓడిఎంటీలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు. హౌస్ వైఫ్స్ కావచ్చు, అంతపాటు మెన్ కూడా విత్ అ కెరియర్ గ్యాప్ దే జాయిన్. నో ప్రాబ్లం, హ్యాపీగా వాళ్ళు దే ఆర్ కంటిన్యూయింగ్ దర్ కెరియర్ నౌ ఆఫ్టర్ సో మెనీ గ్యాప్. ఓకే, మీరు ఒక్కసారి ఓడిఎంటీకి వచ్చేసి యూట్యూబ్లో ఓడిఎంటీ తెలుగు అని టైప్ చేసి మీరు రీసెర్చ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు చాలామంది కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్, ఏజ్తో ప్రాబ్లం లేకుండా కూడా ద లర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఒకసారి మీరు వాళ్ళ రివ్యూస్ వింటే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ నా గ్రేట్నెస్ ఏం లేదండి, ఇట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అనేది అందరికీ వెల్కమ్, ఎవరన్నా నేర్చుకోవచ్చు. ఏజ్తో పని లేదు, జెండర్తో పని లేదు, కావాల్సింది ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక ల్యాప్టాప్ ఉండాలి అండ్ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ ఉండి ఎక్కువ టైము ఇంటర్నెట్ పైన సర్చ్ చేయాలి. ఎందుకంటే రీసెర్చ్ ఎక్కువ ఉండాలి. ఆ రీసెర్చ్ స్కిల్స్ ఉండి కమ్యూనికేషన్ అవసరం లేదు, నేను అదే ఫోకస్ చేయను. మీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు, ప్యూర్గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేస్తే దిస్ ఈజ్ ద కెరియర్ ఫర్ ఎవ్రీబడి. అండ్ మిమ్మల్ని ఎవ్వరు కూడా మీ ఏజెడ్ గారు మీరు జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. జాబ్ ఆఫీస్కి వెళ్ళే జాబ్స్ అయితే 100% వస్తాయి. శాలరీ 10, 15, 20, 25 నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఓడిఎంటీ తరపు నుంచి మనం చెప్పేది 20% ఛాన్స్ ఉందని చెప్తాం. ఎందుకంటే అందరికి 100 మంది ఇప్పీలేం కదండి. మనకు ఎంతోమంది కంపెనీస్ కాల్ చేస్తుంటారు, అందులో ఫిల్టర్ చేసి ఎవరైతే ఇంటర్న్షిప్లో బాగా చేశారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం. వాళ్ళ రివ్యూస్ కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఓకే, ఆఫీస్ అయితే చాలా బాగుంది. మిగతా 80% ఆఫ్ ద పీపుల్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. మీరు మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకొని క్లయింట్ని హ్యాండిల్ చేసే పొజిషన్కి మీరు వచ్చారనుకోండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ బిగ్ డీల్. మీరు హ్యాపీగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. కాకపోతే ఎంప్లాయ్మెంట్లో మీకు గైడెన్స్ ఉంటుంది. వర్క్ చేసినప్పుడు ఫ్రీలాన్సింగ్లో గైడెన్స్ ఉండదు, మీరే వాళ్ళని గైడ్ చేయాలి. అంటే ఎంత మైండ్ సెట్ ఉండాలి, అదొక్కటి మీరు ఓవర్కమ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ మీకు ఓడిఎంటీలో మనం నేర్పిస్తాము. ఓడిఎంటీకి వచ్చేసి ఒకసారి ఫామ్ ఫిల్అప్ చేయండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుందండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.